కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో సర్ కార్యక్రమం కొనసాగుతోంది. బాలాజీనగర్ డివిజన్లోని హాస్టల్స్లో ఉండే వారి విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏతో పతి ఏఈఆర్ఓ శ్రీనివాస్తో కలిసి ఓటర్లకు వారి ఫామ్స్ పంపిణీ చేశారు. ఒక్క హాస్టల్స్లో సుమారు 70 మంది ఉంటున్నారు. వారికి ఓటర్ల ధృవీకరణ పత్రాలు ఇంకా అందడంలో ఆలస్యమవుతుందని అన్నారు. వారికి కూకట్పల్లిలో ఓటు హక్కు ఉందా లేక వేరే ప్రాంతంలో ఉందా అనే దానిపై విచారణ చేసి బిఎల్ఓలు ఫారాలను అందిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతి గడపకు అధికారులు వెళుతూ వారికి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారని వెల్లడించారు. ఓట్లు అంటే కాదు, షిఫ్టెడ్ ఓట్లనే చెప్తున్నారు. అవి దొంగ ఓట్లు అనుకోవాలా, షిఫ్టెడ్ అని అనుకోవాలా ఒకటి. అది ఇప్పుడు చెప్పే అది హాస్టల్స్ లో మాత్రం చాలా మిస్యూజ్ అయినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత పాలకులు కొన్ని దొంగ ఓట్లు కూడా ఇక్కడ చేర్పించారనేది కూడా మాకు కీలకమైన సమాచారం ఉంది. అందులో కూడా కొంత వాస్తవం కనబడతా ఉంది. ఏదేమైనా పూర్తిగా ఒక క్లారిటీకి వచ్చినాక, అంటే షిఫ్టెడ్ ఓట్లే ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 2, ఏది వేరే ఊర్లు పోయిన వాళ్ళు కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ప్లస్ ఇక్కడ ఈ బాలాజీ నగర్ ఏరియాలో కూడా ఎక్కువ ఆంధ్ర ప్రాంత సెటిలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఓటు హక్కు ఇక్కడ ఉంచుకుంటారా అక్కడ ఉంచుకుంటారా అనేది కూడా అదే క్వశ్చనార్థకం.